ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపైలపురం కానుండి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశాడు గతంలో. ఇప్పుడు చేయాల్సిన పని కూడా అతనికి లేదు. వన్ సైడ్గా ఇంట్లో కూర్చొని గెలిచే దమ్ము సక్తా ఆయనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఏదేదో కొంతమంది వాడుతున్నారు. కనీసం ఆయన ఇంత టచ్ కూడా చేసే మగవాడు ఇప్పుడు వరకు ఇంక రాలా. అయితే ఇంకొకటి, ఈ నారా లోకేష్ అనేవాడు ఎర్ర బుక్లో రాసుకుంటున్నా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం కానుండి ఇడుగుల పైన కూడా ఇచ్చాపురం బ్రెయిన్లో రాసుకున్నా ఆయన. ఏనంటే ఎర్ర బుక్లో ఎవరికి బ్రెయిన్ ఉందో ఒకసారి చూసుకోమని చెప్పండి. వాళ్ళని బ్రెయిన్ అనేది ఎవరికి ఉందో ఏంటని చూసుకోమన్నాను. అదే నేను చెప్పేది లాస్ట్ పైన మాట. ఇప్పుడు సొంత చెల్లెలే షర్మిల వేరే పార్టీ నుంచి వస్తుంది, జగన్ ఓడిస్తాను లేదన్న, అదంతా వేస్ట్ మాటలు. షర్మిల ఏంటంటే ఇప్పుడు ఆమెకి కాంగ్రెస్లో మద్దతు ఇచ్చారని చెప్పేసి ఇవాళ వచ్చి ప్రచారం చేస్తుంది. ఒకప్పుడు వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఒకటయ్యా ఆయనకు అండగా ఉన్నాం. ఇవాళ ఏదో షర్మిల ఏదో మెప్పు పొందామని చెప్పేసి వస్తుంది కదా, అన్ని వేస్ట్ మాటలు. ఆ మాటలు ఎవరు నమ్మేది జనాలు కూడా ఎవరు లేరు. అది గెలిపించుకుంటారా జగన్? మళ్ళీ జగన్ సీఎంఏ. ఓకే, నమ్మకం అభిమానం రెండు. సార్ 170కి 170 వస్తుందండి. బాగుంటుంది. జగన్ గారి మంచి బాగుంది ఎక్కడ చూసినా. సొంత చెల్లెలే వేరే పార్టీలో ఉంది, జగన్ గెలుస్తాడంటారా? అవన్నీ వాళ్ళు పెట్టించారు. అలాగా వాళ్ళంతా ఒకటే. కాకపోతే ఏంటంటే చెల్లి గారిని అలా ఉసుగలిపి అక్కడ నుండి ఏదో రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు పెట్టాలని పెట్టారు. అది వాలంటరీ సెక్షన్ ఉపయోగపడుతుంది. నెంబర్ 1. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ 100 మంది పొత్తు పెట్టుకున్నా సరే ఏం కాదు, మళ్ళీ విజయం మందే. ఎందుకంత నమ్మకం? పేదవాళ్ళ ప్రభుత్వం అండి ఇది. నిరుపేదల కానివ్వండి మొత్తం అందరినీ. జగన్ అన్న అంటే అసలు లెగలోన ముసలోళ్ళ కానివ్వండి అందరూ కూడా ఎన్నో చాలా అభివృద్ధి జరుగుతుంది. విద్యాదీవులు పడుతుంది, అమ్మఒడి పడుతుంది, డ్వాక్రా మహిళలు సంతోషంగా ఉన్నారు. రకరకాలైన అన్నీ కూడా వస్తున్నాయి సారీపు నుండి. ఇప్పుడు గతంలో చూస్తున్నట్లయితే మనం అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్లో జరిగింది, జగన్ గవర్నమెంట్లో ఏం జరగలేదని టీడీపీ వాళ్ళే అంటున్నారు కావాలని. అసలు టీడీపీ పరిపాలన ఇలా ఉందంటారా? అసలు ఎంత సాయిపోయాం. ఏదన్నా ఒక ముసలు పెన్షన్లో వెళ్తేనండి వాళ్ళకి మంచినీళ్ళు లేక వాళ్ళ పెన్షన్లు రాక ఎన్నో బాధలు పడేవాళ్ళు. అలాంటిది రైస్ కాడి నుండి అయినా కానీ వీళ్ళ పెన్షన్లు తెల్లారిపాటికి 10 తారీఖు ఉదయం వెళ్ళి తలుపు కొడుతున్నారు. వాళ్ళు ఎంతంత సంతోషపడుతున్నారో. అలాగే చదువుకునే పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళు, రకరకాలైన అభివృద్ధులండి అన్నీ బాగా జరుగుతుందండి. ఫుల్లండి. జై జగన్ అసలు ఒకటే మాట, రెండో మాట తేరలేదు. అసలు 2-3 కలిసి వస్తున్నారు. ఎందుకని వస్తున్నారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానిక, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానిక? ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని దించాలని అంతే. అతను ఏదో రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామని కాదు అతను వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, చంద్రబాబు గారి దగ్గర కాళ్ళ కింద బతకడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలుగా మనకి పవన్ కళ్యాణ్. అది ఇప్పుడు చెప్పనా చెప్పు. సొంత చెల్లెలు వేరే పార్టీ నుంచి వస్తుంది, ఈసారి ఎలా ఉంటుంది అంటావు? షర్మిల కాదు కదా, ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సొంత రక్త సంబంధమైన టచ్ చేసేవాడు ఎవరు లేడు. టచ్ చేసే మగవాళ్ళు లేడు. ఇంకా జై జగన్ గట్టిగా 170 టార్గెట్ పక్కాగా వస్తాడు జగన్. 170 టార్గెట్. జై జగన్. ఈసారి నెంబర్ 1 ఉందమ్మా. ఏంటి ఎలా జరుగుతున్నాయి మీకు సదుపాయాలు? నేను మాది ఉండి మండలం, కలిగోట్ల గ్రామం. నేను వైఎస్ఆర్ పార్టీ. నా మీద తెలుగుదేశం వాళ్ళు 6 కేసులు పెట్టారు. ఇప్పటికీ బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. అయితే నేను కాల్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను చూపించుకుంటా బిల్లులు వస్తే 7,50,000 బిల్లులు వస్తే తెలుగుదేశం వారికి ఇచ్చా. 1 రూపాయి ఇవ్వాల. నాకు ఇప్పటికీ ఇళ్ల స్థలం లేదు, ఏమీ లేదు. జగన్ గారు పాదయాత్రలో వచ్చినప్పుడు నేను చెప్పా, సార్ నాకు ఇలాగ తెలుగుదేశం వాళ్ళు 7,50,000 బిల్లులు తీసేసుకుని బిల్లులు రానివ్వలేదండి, మరి ఇప్పుడు నాకు మీరు చేస్తారంటే నేను మన గవర్నమెంట్ వస్తుందని చెప్పా. వచ్చింది, నాకు బిల్లులు ఇచ్చారు, మొన్న ఇచ్చినారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో తిరుగుతున్నారు కదా. నేను వంగవీటి మోహన్ రంగ వీరాభిమాని. వంగవీటి మోహన్ రంగ, నా పేరు రంగ. ఈ కాపు నాయకులు అన్నాడు కదా, ఎవరైనా కాపు నాయకులకి ఏదైనా జరిగినప్పుడు వచ్చాడా, ఏదైనా చేసాడా? ఏమీ చేయలే.
మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారి మీద ఎన్నో కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది చంద్రబాబు నాయుడా కాదా? అదొకటి. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగటం అనేది తప్పు, తిరగకూడదు. ఆయన కావాలనుకుంటే ఇండివిజువల్గా వచ్చి సొంతంగా ఆయన నేను పార్టీ పెట్టాను నాకు ఓటు వేయండి అని చెప్పాలి. అంతేగాని నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు అడుగుతాను లేకపోతే ఇంకొకటికి వెళ్ళి గుద్దను ఆగుతాను అని చెప్పడం కాదు, సంకనాకడం కాదు. ఎలాగుంది ఎలా ఉండిపోతుందని మాట పక్కన పెడతాం. 2024లో ఇంత సీఎం గారు ఇలా ఉన్నారంటే ఆయన నమ్ముకున్న ప్రజలు అంత బాగున్నారు. ఎందుకంటే 175కి 175 కొడదామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని మేము సిద్ధంగా ఉండాలి, నేను సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా సిద్ధంగా ఉండాలి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అతన్ని ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నాడు పరిపాలన, ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి, ఒక్కడే వచ్చి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆ పరిపాలనని మనం ఆపేద్దాం, మనం ఎలాగైనా అతన్ని ఓడించాలని కసితో ఉన్నాడు కదా ప్యాకేజ్ స్టార్, ఆయన పేరెట్టి పవన్ కళ్యాణ్ అనుకుంటాను. ఒకప్పుడు ఆయన ఫ్యాన్నేనండి, ఆయన సినిమాలు చూసేవాడు. ఆయన ఎప్పుడైతే అది సినిమా వేరే కానా, ఇది పొలిటికల్, ఈ పంచాయతీ ఇక్కడ. ఎందుకంటే పొత్తులు పెట్టుకొచ్చేసి నేనేదో కుంభస్థానాన్ని పాల్గొడుతున్న గతంలో టీడీపీని అన్నాడే, మళ్ళీ అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంట ఏదో చేసేత్తని వచ్చారంట. ఎవరు ఏమి చేసినా సరే ప్రజల దృష్టిలో ఆయన చేసిన నవరత్నాల పథకాలు, ఆయన చూపించిన అభిమానం పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు 175 కొట్టడానికి ఆయన సిద్ధం అన్న నిర్ధారణ పెట్టాడు కాబట్టి ఆయనతో పాటు కూడా ఆయన్ని గెలిపించడానికి అభిమానులు అంటే మేము కూడా సిద్ధం. ఇది పక్కా. జై జగన్.